క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై స్పెషల్ ఫోకస్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాల వారీగా పార్టీ నేతలను హైదరాబాద్ కు పిలిపించి భేటీ అయిన నటరాజన్ ఇకపై తానే జిల్లాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల్లో బస చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు మీనాక్షి నటరాజన్. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని నియోజకవర్గ నేతలకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై స్పెషల్ ఫోకస్ చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పార్టీ నేతలను హైదరాబాద్ కు పిలిపించి భేటీ అయిన నటరాజన్ ఇకపై తానే జిల్లాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల్లో బస చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు మీనాక్షి నటరాజన్. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని నియోజకవర్గ నేతలను ఆదేశించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ఉండనుంది? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయనేటువంటి అంశంపైన పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. పార్టీ నిర్మాణం పైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పాలి. దీంట్లో భాగంగానే మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళాలి. మండల హెడ్ క్వార్టర్స్కి, జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలనేది కూడా షెడ్యూల్ని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా చాలామందితో, ముఖ్య నేతలతో, ఆఫీస్ బేరర్స్తో, పీసీసీ కోఆర్డినేటర్స్తో, అదేవిధంగా జై బాపు, జై సంవిధాన్, జై భీమ్కి సంబంధించి ఏదైతే ఏఐసీసీ పిలుపు తీసుకుందో ఆ పిలుపులో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి, ఆఫీస్ బేరర్గా పనిచేస్తున్నటువంటి ఆ సమావేశంలో భాగంగా ఇవన్నీ వ్యాఖ్యలు మీనాక్షి నటరాజన్ చేశారు. ఎందుకంటే ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా రాకమునుపు కొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన పేరుతో ఆమె కొన్ని పాదయాత్రలు చేశారు. కానీ ఇప్పుడు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో మండలాలు, జిల్లాలు అంతా కూడా కళ్ళె తిరగాలనేది ఆమె యాక్షన్ ప్లాన్గా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఈ మేరకు వెళ్తున్నాను. త్వరలో ఆయా ఉమ్మడి జిల్లాలు, 10 ఉమ్మడి జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలకు నేను రానున్నాననేటువంటి అంశాన్ని అయితే నేరుగా నేతలకు చెప్పింది. ఇప్పటివరకు ఆమె ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఇక్కడి గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత అక్కడి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఫేస్ టు ఫేస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో, పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి పిలుచుకుని అక్కడ మాట్లాడారు. వాటికి సంబంధించి క్రమశిక్షణ టీంతో కూడా మళ్ళొకసారి సమాలోచనలు చేస్తున్నారు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ వస్తున్నారు. కానీ మళ్ళొకసారి నేరుగా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. గ్రౌండ్ జీరో నుంచి ఏ రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి అంశం పైన, అట్లనే సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించినటువంటి ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఏ రకమైనటువంటి యాక్షన్ని గ్రౌండ్ జీరోలో ఉంచున్నారు, ఏ రకంగా సంవిధాన్ బచావ్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంది ఏఐసీసీ యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉండనుంది అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. మరొకటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మండల నేతలు, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో, జిల్లా స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాత్రంతా అక్కడి గ్రామాల్లో బస చేయాలి. బస చేసిన తర్వాత అక్కడే ఉదయం సమయంలో పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయాలనేటువంటి ఇదే విధంగా, అంటే గాంధేయవాదం స్ప్రెడ్ చేసే విధంగా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఉండాలి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు, ఏ గ్రూప్ ప్రజలకైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయం పైన, వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాల వ్యవహారంలో కూడా ఎట్లా మనం హెల్ప్ చేయొచ్చు అనేటువంటి విషయాలపైన పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరో నుంచి స్ట్రెంథన్ చేయడానికి ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ని మీనాక్షి నటరాజన్ తీసుకోబోతున్నారు. త్వరలోనే ఆ షెడ్యూల్ని కూడా ఖరారు చేయబోతున్నారు. మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు కాబోతుంది. కాబట్టి ముందుగా ఏ జిల్లాకు మీనాక్షి నటరాజన్ వెళ్ళనున్నారు, మీనాక్షి నటరాజన్తో పాటు ఎవరెవరు వెళ్తారనేటువంటి అంశం పైన షెడ్యూల్ త్వరలో ఖరారు కాబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, నిన్న కూడా కొంతమంది వరంగల్కి సంబంధించిన ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టంగా కూడా మాట్లాడారు. అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి నేతలతో పూర్తి స్థాయిలో మాట్లాడారు. వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేతలతో కూడా మళ్ళొకసారి మాట్లాడారు. 1-2 రోజుల్లో వాళ్ళతో కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఒక
ఒక మీటింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేశారు. మల్లు రవి కమిటీ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి సూచన చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వరుసగా సమావేశాలు అవుతున్నారు మీనాక్షి నటరాజన్. కామన్గా నేతలంతా కూడా మీనాక్షి దృష్టికి తీసుకువస్తున్నారు, ఒక అంశం పైన తీసుకొస్తున్నారు. చాలా వరకు పార్టీ పరంగా పదవులు రావట్లేరు అనేటువంటి ఒక మాటను తీసుకొస్తున్నారు. వాటిపైన కూడా త్వరలోనే ఎవరికైతే నామినేటెడ్ పదవులు రాలేరో వాళ్ళందరికీ కూడా మేము అకామిడేట్ చేయబోతున్నాము అనేటువంటి అంశాన్ని చెప్పారు. అటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ వాళ్ళకు సముచిత న్యాయం కల్పిస్తాము. ఎట్లనైతే 2017 నుంచి పార్టీ కోసం లాయల్గా కష్టపడ్డటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. అగ్రనేత రాహుల్ గాంధీ విజన్గా ఆమె చెప్పుకొచ్చారు. సో పూర్తి స్థాయిలో 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి షెడ్యూల్లో మాత్రం చాలా వరకు పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నేరుగా ఇన్ఛార్జ్ హోదాలోనే ఆమె మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ జీరోలకి రాబోతున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇది పార్టీ కోసం ఎంతగానో దోహదపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.